నీ ఎదుట నేను పాపం చేశానని ఒప్పుకుంటాను అనుకుని అప్పుడు బయలుదేరి వచ్చి ఇలాగంటానంటున్నాడండి. నీ ఎదుట నేను విరోధముగా పాపం చేశానంటే నా మీద నాకు ఒక క్లారిటీ వచ్చి, నిజంగా నీ మీద క్లారిటీ వస్తుందా నీకు ఆలోచించు. నీ మీద నీకు క్లారిటీ ఉందా? తప్పు చేశాననే క్లారిటీ ఉందా? అవగాహన ఉందా? స్పష్టత ఉందా? తప్పు చేశానని యోబు గారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. తెరవండి ఆ మాట. యోబు గారు అంటారు 31వ అధ్యాయం 33వ వచనం, ఆదాము చేసినట్లు నా దోషములు నేను దాచుకోను, ఎందుకంటే నా మీద నాకు ఒక క్లారిటీ ఉంది. నీ మీద నీకొక క్లారిటీ రావాలన్నా తాగుతున్నప్పుడు క్లారిటీ రావాలి, బూతులు మాట్లాడుతున్నప్పుడు క్లారిటీ రావాలి, డబల్ మీనింగ్ డైలాగులు వేస్తున్నప్పుడు క్లారిటీ రావాలి. బయట ఎవరి దగ్గర కూర్చుని దేవునికి వ్యతిరేకంగా, ఇక్కడేమో మందిరములో పరిశుద్ధమైన మాటలు, బయటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైన మాటలు రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు నీ గురించి నీకు ఒక అవగాహన రావాలి. అయ్యో నేను పాపం చేశాను. యోబు గారు పాపం చేసి ఇలాగంటాడట, ఇలాగంటాడు, ఆదాము దాచుకున్నట్లుగా నేను నా దోషములను నేను దాచుకో. ఆదాము ఏం చేశాడు? వృక్షఫలం వద్దన్నాడు. మావాడు ఏం చేశాడు? తిన్నాడు, దాక్కున్నాడు. వచ్చి అడుగుతున్నాడు, ఎక్కడా ఆదాము అంటే, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను అన్నాడు. బాగానే చెప్పాడు. ఏమిరా, నేను వద్దన్న వృక్షఫలం తినమన్నవాడు ఎవడో ఒప్పుకున్నాడా? తప్పు అయిపోయింది నాయన, తినేసాను నాయన అన్నాడా? అలాగనలేదు. ఎవరి మీద గెంటాడు ఈ కేసు? నా మీద, నాతో ఉండడానికి. నేనేమన్నా నిద్రపుచ్చమన్నానా? నేనేమన్నా ఎముక తీయమన్నానా? నువ్వు ఎప్పుడైనా ఆడదాన్ని చేయమన్నానా? నువ్వే చేశావు కాబట్టి నన్ను తినొద్దన్నావు, అది తినమందే కాబట్టి నేను తిన్నానని కేసు ఎవరి మీద గెంటాడు? ఆలావిడ మీద గెంటాడు. ఆలావిడ దగ్గరికి వెళ్తే ఆలావిడ కేసు ఎవరి మీద గెంటింది? సర్పం మీద గెంటింది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా సరే నేనే చేశానని ఎప్పుడైనా చెప్పగలిగారా? ఎందుకంటే వాళ్ళ మీదకి వాళ్ళకి అవగాహన రాలా. కానీ వాక్యం అంటూ మందిరానికి వచ్చి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా నేను పాపం చేస్తున్నాను, నేను ఈ పాపం చేస్తున్నాను, నేను అపరాధం చేస్తున్నాను, నా భార్యకి తెలియకుండా ఈ పాపం, నా భర్తకు తెలియకుండా ఈ పాపం, నా తల్లిదండ్రులకు తెలియకుండా ఈ పాపం, నాకు అన్నదమ్ములకు తెలియకుండా ఈ పాపం, ఇదిగో సెల్ ఫోన్లో ఈ పాపం, టీవీలో ఈ పాపం, అమ్మమ్మ గారింటికి వెళ్ళి ఈ పాపం, నాన్నమ్మ ఇంటికి వెళ్ళి ఈ పాపం, ఊరికని వెళ్ళి ఈ పాపం, కాలేజీకి వెళ్ళి ఈ పాపం, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరికి తెలియకుండా నేను పాపం చేస్తున్నానని నీ మీద నీకు రావాలి. అవగాహన నీ మీదకు రావాలి. నీ మీద నీకెప్పుడైతే స్పష్టత, క్లారిటీ వస్తుందో తిరిగి తండ్రి దగ్గరికి రాగలవు. తండ్రి నిన్ను ఒప్పుకుంటాడో, పరలోకములో ఉన్న దేవదూతలు నిన్ను చూసి సంతోషం